కార్తీక పురాణం 7వ అధ్యాయము 7వ రోజు వశిష్ఠుల వారు జనక మహారాజుతో కార్తీక మాస వైభవాన్ని గురించి చెప్తున్నారు. ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు, చేయవలసిన దాన ధర్మాలు, వ్రతాలు, క్రతువులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటితో కూడిన కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వినిపిస్తున్నారు. కార్తీక మాసము శుద్ధ్య పాడ్యముతో మొదలవుతుంది. ఆనాటి నుండి 30 రోజులు సూర్యోదయ సమయానికి ముందుగా నక్షత్రాలు ఉండగానే నదిలోనో లేదా తటాకం అంటే చెరువులోనో తలస్నానం చేయాలి. తులారాశింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్రా ప్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా. ఈ మాసమంతా పరమ పావనమైన గంగా నది సమస్త నదుల్లోనూ నదాల్లోనూ దిగుడు బావులు చెరువులు మొదలైన వాటి యందు ద్రవ రూపంలో కలిసిపోయి ఉంటుంది. కనుక నీటిలో మునిగి తలస్నానం చేసి దోసిళ్లతో 3 సార్లు నీళ్లు తీసి ఆ నీటిని సూర్యునకు అర్ఘ్యంగా ఇచ్చి బయటకు రావాలి. తర్వాత పొడి బట్టలను కట్టుకొని తలను పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. వార్ధక్యం వలన కానీ, అనారోగ్యము సరిగా లేని కారణం చేత కానీ, అవకాశం లేనప్పుడు కానీ, మరే ఇతర కారణం చేతనైనా కార్తీక మాసం నెల రోజులు స్నానం చేయలేని వారు కార్తీకే భానువారేతే స్నాన కర్మ సమాచరేత్ మాస స్నానేన యాత్పుణ్యం తత్పుణ్యం లభతే నృపః. నెల రోజులు చేయలేని సమయంలో కార్తీక మాసంలోని ఆదివారం నాడు కానీ, శుక్ల పాడ్యము నాడు కానీ, పూర్ణిమ నాడు కానీ పైన చెప్పిన దేని యందునైనా స్నానం చేస్తే ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యఫలం తప్పక లభిస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు. స్నానం చేసిన తర్వాత ఇష్టదైవం యొక్క ఆలయంలోనో, హరిహరుల ఆలయంలోనో, దేనిలోనైనా సరే ఒక దానిలోకి వెళ్ళాలి. గోపురం ద్వారం దగ్గర కానీ, స్వామివారి ముందు కానీ దీపారాధన చేయాలి. ఆ తర్వాత ఆవు నేతితో కానీ, ఎవరికి అందుబాటులో ఏ నూనె ఉంటే దానితో కానీ పిండి ప్రమిదతో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాదులతో భక్తి శ్రద్ధలతోనూ ఒక సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్సుభావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదా మమ. అన్ని విధాలైన జ్ఞానాన్ని, సమస్త సంపదలను ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాను. దీని వలన నాకు నిరంతరం సుఖము శాంతి కలుగుగాక అని చెప్పుకుంటూ దీపదానం చేయాలి. భగవంతుని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. విష్ణుమూర్తిని కమలాలతో అర్చించిన వారింట్లో కమలాసనులైన శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుంది. తులసి దళాలతోనూ జాజి పువ్వులతోనూ పూజించేవారు జనన మరణాలతో కూడిన సంసార చక్రం నుండి విముక్తిని పొందుతారు. సదాశివుడిని మారేడు దళాలతో ఆరాధించేవారు ముక్తిని పొంది తరించిపోతారు. పూలు పండ్లను దానం చేసేవారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైపోతాయి. కార్తీక మాసంలో జపతపాలు హోమాలు చేసేవారి పితృదేవతలు తరిస్తారు. దేవాలయంలో భగవంతుని సమీపంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని అర్చించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. ఈ కార్తీక మాసంలో దేవాలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రణామాలు చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారి జోలికి రావటానికి కానీ, వారిని తేరపార చూడడానికి కానీ యమధర్మరాజుకు కూడా సాధ్యం కాదు. కార్తీక మాసంలో సాలగ్రామాలని తులసి దళాలతో పూజించేవారు ధన్యులై తరిస్తారు. ఉసిరి చెట్టుతో కూడిన వనంలో భగవంతుణ్ణి పూజించి వనభోజనం చేసిన వారు శరీరాన్ని వదిలిన తర్వాత పుణ్యలోకాలను చేరుకొని తరిస్తారు. కార్తీక మాసంలో చిరిగిన వస్త్రాలతో చలికి వణుకుతూ బాధపడుతున్న వారికి వస్త్రదానం చేస్తే సద్గతులను పొందుతారు. అతని వలన అతని పూర్వీకులందరూ కూడా తరిస్తారు. కార్తీక మాసంలో శ్రీహరిని అవిషపూలతోనూ తులసి దళాలతోనూ ఆరాధించిన వారు ఈ లోకంలో సౌఖ్యాలను అనుభవించి పరలోకంలో ముక్తులై తరిస్తారు. శివుడిని జిల్లేడు పూలతో ఆరాధించిన వారు సంపూర్ణమైన ఆయుర్దాయమును అనుభవించి మరణించిన తర్వాత శివ సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో స్నానం, దీపారాధన, దీపదానం, వనభోజనం, దేవతారాధనలు చేయటం వలన కలిగే ఫలితం ఇంత అని చెప్పడానికి వీలు కానిది. ఆ విధంగా చేయని వారు
ఆ విధంగా చేయని వారు మాత్రం అనేక జన్మ పరంపరల్లో కొట్టుమిట్టాడుతూ పరితపిస్తుంటారు. కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించే వాళ్ళు, పూజా పునస్కారాలలో ఇతరులకు సాయపడేవాళ్ళు, భగవత్ ఆరాధనకు సమారాధనలకు సహకరించేవాళ్ళు, పురాణ కథా కాలక్షేపాల్లో పాల్గొనేవాళ్ళు, ఆలయాలలో దేవతాస్థుతులను గానం చేసేవాళ్ళు ఈ లోకంలో సుఖశాంతులను పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యంలో ఉండి చివరకు ధ్రువలోకానికి చేరుకుంటారు. ఈ కార్తీక మాసంలో సోమవారాలు, పూర్ణిమలు చాలా ప్రశస్తమైన పర్వదినాలు. ఆ రోజుల్లో ఉపవాసం ఉండి సాయంత్రం పూజలు చేసి ప్రసాదంను స్వీకరించడం వంశ సాంప్రదాయాలను బట్టి జరుపుతుంటారు. ఈ రోజుల్లో సమస్త కుటుంబాల వారు కూడా 3వ సోమవారం కార్తీక పౌర్ణమి రోజున తప్పనిసరిగా పూజలు చేస్తూ ఉంటారు. వీటికే కార్తీక నోములు అని పేరు. ఆయా కుటుంబాల వారు వారి వారి సాంప్రదాయాలను అనుసరించి వారి వారి పూర్వీకులు చేసిన విధంగా పూజాధికాలను నిర్వహిస్తుంటారు. ఏ కుటుంబము ఏ విషయంలో మాత్రం భిన్నంగా ప్రవర్తించదు. ఈ నోము నోచిన కారణంగా ఆ కుటుంబంలోని వారికి మేలే జరుగుతుంది. సిరి సంపదలు లభించడం, మోక్షసిద్ధి కలగడం అనేది ఈ కార్తీక మాసంలోని విశేషం. ఈ విధంగా ఆచరించవలసిన వేటిని ఆచరించని వారు మాత్రం 7 అంటే 14 జన్మలు నక్కలై పుడతారని వశిష్ఠుడు జనక మహారాజుకు తెలియజేశాడు. భగవంతుడు జ్యోతి స్వరూపుడని కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగిపోవటంతో పాటు జ్ఞానాది సమస్త సంపదలను ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. ఈరోజు 7వ రోజు పారాయణం సమాప్తం.